Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి లీనియర్ ఆల్జిబ్రా ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇవి. ఇది థర్డ్ ఎల్ఏక్యూ. నేను ఫస్ట్ అండ్ సెకండ్ ఎల్ఏక్యూ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, యూనిట్ 1కి సంబంధించింది. ఇది యూనిట్ 1 థర్డ్ ఎల్ఏక్యూ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ ఎల్ఏక్యూ చూద్దాం మనం. ఫైండ్ ఏ స్పానింగ్ సెట్ ఫర్ ద నల్ స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. స్పానింగ్ సెట్ కనుక్కోమంటుంది, నల్ స్పేస్. ఓకే, మ్యాట్రిక్స్ వచ్చేసి ఇగో ఇది మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఓకే, ఇది ఏం మ్యాట్రిక్స్ అండి. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. అంటే 3/5 మ్యాట్రిక్స్ ఇది. అంటే 3 రోస్ 5 కాలమ్స్ అన్నట్టు. ఓకే, రోస్ కాలమ్స్ ఐడియా ఉండాలండి. ఐడియా ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. డన్. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం మనం. ఓకేనా, సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ రాసుకొని అది ఏ మ్యాట్రిక్స్ రాయాలి. ఇక్కడ చూడండి, 3/5 మ్యాట్రిక్స్ అంటే 3 × 5 రాయండి. 3 అంటే 3 రోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ రోస్ రాసి 5 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 5 రాయండి. ఓకే, ఇది రాసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేయాలంటే, నౌ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్, ఏ మ్యాట్రిక్స్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్గా రాయాలి. ఎలా రాస్తారు ఆర్గ్యుమెంటెడ్? ఏం లేదు, ఇది ఫార్ములా. A × 0 బార్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాయండి. 0 బార్ అంటే లాస్ట్ కాలం మొత్తం జీరోస్ పెట్టండి. ఓకేనా, లాస్ట్ కాలమ్స్ మొత్తం జీరోస్ పెట్టండి. మరి ఇక్కడ 0 0 0 ఎలా తెలుస్తుంది మనకు? 3 జీరోలు ఎందుకు పెట్టాలి, 4 జీరోలు పెట్టకూడదు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 జీరోస్. ఒకవేళ 4 ఉంటే 4 జీరోస్. ఓకే, మీకు అర్థమవుతుంది ఎన్ని జీరోలు పెట్టాలనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఇలా చేయాలి. నేను ఇంతకుముందు సెకండ్ క్వశ్చన్ విన్న వాళ్ళకి ఇది క్వశ్చన్ అర్థమవుతుంది కొద్దిగా. ఓకే, సెకండ్ క్వశ్చన్ విన్న వాళ్ళు ఉంటే ఫస్ట్ వినండి అది. ఇప్పుడు రఫ్ వర్క్ చూద్దాం. దీన్ని ఈ మ్యాట్రిక్స్ని ఏం చేయాలంటే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని ఈ విధంగా చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 1 ఉండాలి. సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 0 ఉండాలి. అండ్ థర్డ్ రోలో అన్ని ప్లేసెస్ 0 ఉండాలి. ఓకేనా, అన్ని ప్లేసెస్ అనేవి 0 ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ ప్లేస్ని 1 చేసేద్దాం. ఇక్కడ R1 చేంజెస్ టు R2 అంటే ఇక్కడ ఏంది, ఇప్పుడు ఇక్కడ ఇది రో 2 అండి. R2లో 1 ఉంది ఫస్ట్ ప్లేస్లో. R1లో -3 ఉంది. మనకి ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 కావాలి కాబట్టి, ఇక్కడ మనకు సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉంది కదా, ఈ సెకండ్ రోని ఫస్ట్ రోకి తీసుకుపోండి, ఈ ఫస్ట్ రోని సెకండ్ రోకి తీసుకురండి. అందుకే ఇక్కడ R1 చేంజెస్ టు R2 అంటే మారుతాయి వాటి ప్లేసెస్ అని. R2 ప్లేస్ అనేది R1 అవుతుంది, R1 ప్లేస్ అనేది R2 అవుతుంది. ఓకే, ఇక్కడ రోస్ మాత్రమే చేంజ్ చేశాను. ఇక్కడ థర్డ్ రో అలాగే ఉంటుంది. ఎందుకు చేశాను రో చేంజ్? ఇక్కడ 1 ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి కాబట్టి అలా చేంజ్ చేసాం మనం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థమైతే లైక్ చేయండి వీడియోని ప్లీజ్. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 0 కావాలి కదా. ఫస్ట్ ఇక్కడ సెకండ్ రోలో ఈ -3 ఇక్కడ 0 మనకు రావాలి అంటే ఇక్కడ చూడండి, R2ని చేంజ్ చేయాలి ఫస్ట్ కదా. R2 అంటే రో 2ని చేంజ్ చేస్తున్నాం. R2 + 3R1. ఇక్కడ R2 ప్లస్ ఇక్కడ ఈ R1 ఉంది కదా, ఇది మొత్తం రో 1 కదా. R1 అంటే రో 1 ఫస్ట్ రో. ఈ ఫస్ట్ రోకి 3తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు మల్టిప్లై చేస్తున్నానంటే, ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 0 కావాలి. 0 కావాలంటే రో 1 హెల్ప్ తీసుకొని దాన్ని 3తో మల్టిప్లై చేయండి. ఎందుకు 0 రాదు? ఇక్కడ చూడండి, -3 ఇక్కడ ప్లస్ 3 × R1. 3 × ఇక్కడ R1 ప్లస్లో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఏముంది? 1 ఉంది. 3 1s ఎంత? 3 కదా, +3. ఇక్కడ -3
ఇక్కడ +3 ఎంత? ఇప్పుడు రో 2లో ఫస్ట్ ప్లేస్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, 0 అయిందా? 0. నెక్స్ట్ అలాగే ఇది కూడా చేయాలి. 6 ప్లస్ 3 ఇంటూ R1, 3 ఇంటూ -2 ఎంత? -6. ఇప్పుడు ఇక్కడ 6 -6 ఎంత? 0. సెకండ్ రోలో సెకండ్ ప్లేస్ కూడా 0 అయింది. డన్. ఇప్పుడు ఇది -1 ప్లస్ 3 ఇంటూ R1 అంటే 3 ఇంటూ 2, 3 2s ఎంత? 6. ఇక్కడ -1 ఇక్కడ -6 ఎంత వస్తుంది? -1 ఇక్కడ చూడండి, ఇక్కడ +6 -6 కాదు, ప్లస్ 3 ఇంటూ R1, 3 2s 6 కదా, -1 ప్లస్ 6 ఎంత? +5. ఇక్కడ చూడండి +5. ఇక్కడ 10 ఎట్లా వచ్చింది? ఇక్కడ గమనించండి, ఇక్కడ 1 ప్లస్ 3 ఇంటూ R1, 3 3s ఎంత? 9 కదా, 1 ప్లస్ 9 ఎంత? 10. ఓకే, ఇక్కడ -10 ఎట్లా వచ్చింది? -7 ప్లస్ 3 ఇంటూ R1 కదా, 3 ఇంటూ -1 -3 అంటే -7 -3 ఎంత? -10. ఓకే, ఇక్కడ 0 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 0 వేసేయండి. ఓకే, ఇక్కడ థర్డ్ రోని మనం ఏం చేంజ్ చేయలేదు, థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఓకే, మనం ఇక్కడ సెకండ్ రోనే చేంజ్ చేసాం. ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 అయింది, డన్. ఈ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 అయింది, డన్. ఓకే, ఇప్పుడు థర్డ్ రోలో మొత్తం అన్ని జీరోస్ కావాలి. థర్డ్ రోలో ఇక్కడ లాస్ట్ ప్లేస్ అనేది 0 ఉంది ఆల్రెడీ. మనం ఇక్కడ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ వరకు అవి ఏం చేయాలి? జీరోస్ చేయాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే R3ని చేంజ్ చేద్దాం, రో 3ని. ఇప్పుడు రో 1 అండ్ రో 2ని హెల్ప్ తీసుకోవాలి అంతే, వాటిని చేంజ్ చేయకూడదు. ఇప్పుడు R3 చేంజ్ చేస్తున్నాం కాబట్టి నేను R1ని హెల్ప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 2 అనేది 0 కావాలి కాబట్టి నేను రో 1ని 2 తోని మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ R3 -2R1. ఎందుకు మైనస్ చేస్తాను? ప్లస్ చేయొచ్చు కదా సార్ అంటే, ఇక్కడ 2 ఉంది, +2 ఉంది, ఇక్కడ 1 +1 ఉంది. ఇప్పుడు ఇక్కడ రో 1ని 2 తోని +2 తోని మల్టిప్లై చేస్తే 2 + 2 4 అవుతుంది, కానీ 0 కాదు కదా, 0 కావాలి కాబట్టి 2 ఇక్కడ -2R1 -2 R1 ప్లస్లో ఫస్ట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి -2 ఇంటూ 1 అంటే -2, ఇక్కడ +2 ఇక్కడ -2, ఇక్కడ 0 అవుతుంది. 0 అయిందా? థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 అయింది, డన్. ఇప్పుడు ఇది -4 -2 ఇంటూ R1 -2, R1లో సెకండ్ ప్లేస్ ఏంటి? -2, -2 ఇంటూ -2 -2 ఇంటూ -2 ఎంత? +4 అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 2 2s 4 అవుతుంది, +4. ఇక్కడ -4 ఇక్కడ +4 ఎంత? 0, డన్. ఇప్పుడు ఇది 5 -2R1 -2, R1లో థర్డ్ ప్లేస్ ఏంటి? 2, -2 ఇంటూ 2 అంటే -4. ఇక్కడ 5 -4 ఎంత? 5 - 4 అంటే 1, 5 - 4 అంటే 1. అండ్ ఇక్కడ 8 -2 R1లో ఇక్కడ ఫోర్త్ ప్లేస్ ఎంత? 3, -2 ఇంటూ 3 అంటే -6, అంటే 8 - 6 అంటే 2. ఓకే, ఇక్కడ -2 ఎట్లా వచ్చింది? -4 -2 ఇంటూ R1లో ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి -1 ఉంది, -2 ఇంటూ -1 అంటే ఎంత? +2. ఓకే, -4 + 2 అంటే -2. ఇక్కడ 0 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 0 వేసేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేద్దామంటే, ఇప్పుడు రోస్లో చూడండి, ఇక్కడ మనకు థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ 0 వచ్చాయి, కానీ ఇక్కడ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ ఇంకా 0 కాలేదు. ఇవి 0 కావాలంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు ఇప్పుడు రోస్ ఉన్నాయి కదా, రోస్లో ఏమైనా డివిజిబుల్ వైట్ ఉందో చూడండి. ఇక్కడ రో 2 చూడండి, సెకండ్ రో మొత్తం 5తో డివిజిబుల్ అవుతుంది. సో గమనించండి, ఇది 5 టేబుల్లో వస్తుంది, 10 5 టేబుల్లో వస్తుంది, -10 కూడా 5 టేబుల్లో వస్తుంది. ఓకే, ఫస్ట్ డివైడ్ చేయండి, డివైడ్ చేస్తే ఇట్లా వస్తుంది 5. ఇక్కడ R2 డివైడెడ్ బై 5, 5/5 అంటే 1, 10/5 అంటే 2 వస్తుంది, -10/5 అంటే -2 వస్తుంది, ఇది 0. ఓకే, ఇక్కడ ఓన్లీ సెకండ్ రోనే చేంజ్ చేసాం మనం, థర్డ్ రోని చేంజ్ చేయలేదు.
ఇప్పుడు సెకండ్ రో చేంజ్ చేసాం కదా, ఇక్కడ చూడండి సెకండ్ రో అండ్ థర్డ్ రో సేమ్ ఉన్నాయి ఎలిమెంట్స్, చూడండి సేమ్ ఉన్నాయి. 1 1 +2 +2 -2 -2. ఇక్కడ ఒకటి చేయాలి మనం. రో 3 థర్డ్ రో మొత్తం జీరోస్ కావాలి కదా, ఇక్కడ ఏం చేయాలి మనం? థర్డ్ రో చేంజ్ చేయాలి, సెకండ్ రోని హెల్ప్ తీసుకోవాలి, సెకండ్ రో హెల్ప్ తీసుకొని చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే R3 చేంజ్ చేస్తాం కదా, R3 - R2. ఎందుకు మైనస్ చేస్తున్నాం? ఇప్పుడు ఇక్కడ ప్లస్ చేసాం అనుకోండి, R3 + R2 చేస్తే 1 + 1 2 అవుతుంది కానీ 0 కాదు కదా. అందుకని R3 - R2 చేస్తున్నాం అంటే 1 - 1 ఎంత 0, 2 - 2 ఎంత 0, -2 -2 అంటే +2 అవుతుంది. అది -2 + 2 ఎంత 0. సో థర్డ్ రో మొత్తం 0 అవుతుంది. మీరు రఫ్ బుక్ ముందట పెట్టుకొని చేయండి, అర్థమవుతుంది. చూస్తే వింటే అర్థం కాదు. ఓకే, రఫ్ బుక్ ముందట ఉంటే పూర్తిగా అర్థమవుతుంది, చేసుకుంటూ వినండి. ఓకే, ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే తెలుసు కదా, ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాను. మీరు ఛానల్ మెంబర్షిప్ తీసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు థర్డ్ రో మొత్తం 0 అయింది, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే, ఓకే ఇక్కడ నెక్స్ట్ మనం పీవోట్ కాలమ్స్ని కనుక్కోవాలి. పీవోట్ కాలమ్స్ నేను ఇంతకుముందు చెప్పాను సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అందుకే సీరియల్గా వినండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందా, సెకండ్ క్వశ్చన్ వినండి, సెకండ్ క్వశ్చన్ అయిపోయిందా, థర్డ్ క్వశ్చన్. ఓకే, నేను లింక్ ఉండేటివే చెప్తున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. నేను అందుకే ప్లేలిస్ట్ యాడ్ చేశాను సపరేట్, 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఓకే, ఆ ప్లేలిస్ట్ మొత్తం వినండి ఒకసారి. ఇది థర్డ్ వీడియో. ఇప్పుడు ఇక్కడ మనం పీవోట్ కాలమ్స్ని చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 చేసాం, ఫస్ట్ ప్లేస్ 1 ఉంది. సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 అయింది, థర్డ్ రో మొత్తం 0 అయింది. మనం కండిషన్ ప్రూవ్ చేసాం కదా. ఇక్కడ కండిషన్ ప్రూవ్ అయిన తర్వాత మనం పీవోట్ కాలమ్స్ని కనుక్కోవాలి. ఓకే, పీవోట్ కాలమ్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఒక పీవోట్ కాలం ఉందండి. ఫస్ట్ కాలం చూడండి, 1 2 0లు. ఓకే, పీవోట్ కాలం అంటే ఏంటి? 2 0లు ఉండాలి ఒక కాలంలో, ఒక 1 ఉండాలి. 1 అనే నెంబరే ఉండాలి, 2 3 4 అలా ఉండకూడదు. 1 అనే నెంబర్ ఉండాలి, 2 0లు ఉండాలి ఒక కాలంలో. సో ఇది ఫస్ట్ కాలం అనేది పీవోట్ కాలం, డన్. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది మిడిల్లో, ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్లో 1 ఉంది, పైన 2 ఉంది, కింద 0 ఉంది. ఇప్పుడు ఈ కాలంలో 1 అనే నెంబర్ ఉంది, ఒక 0 ఉంది. ఇక్కడ ఈ 2 అనే ప్లేస్లో 0 ఉంటే ఇది పీవోట్ కాలం అవుతుంది కదా. 2 0లు ఒక 1 అంటే డన్. ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం మనం. ఇప్పుడు రో 1 R1ని చేంజ్ చేస్తున్నాం, R1 - 2R2 చేయండి, R1 - 2R2. ఇక్కడ R1ని చేంజ్ చేస్తున్నాం మనం, ఎందుకు? ఇక్కడ 2 అనేది 0 కావాలి కాబట్టి. సో ఇక్కడ చేంజ్ చేద్దాం, R1 - 2R2. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ R1 1 - 2 × 0 అంటే 0, 1 - 0 అంటే 1 వస్తుంది. ఇక్కడ -2 -2 × R2, 2 × 0 అంటే -2 × 0 0, కాబట్టి -2 వస్తుంది ఆల్రెడీ. ఇక్కడ 2 ఇది R1 కదా, R1 - 2R2, 2 × 1 ఎంత 1, అంటే 2 - 2 అంటే ఇక్కడ ఈ 2 ప్లేస్లో 0 వస్తుంది. ఓకే, 0 వచ్చిందా, డన్. ఇక్కడ 3 - 2R2, 2 × -2 × 2 4 -4, 3 - 4 అంటే -1. ఓకే, -1 నేను చెప్పేటప్పుడు బుక్లో చేయండి, అర్థమవుతుంది. ఇక్కడ R1 ఇది -1 -2 × R2, R2 ఏముంది ఇక్కడ -2 ఉంది, అంటే -2 × -2 అంటే +4 అవుతుంది. అంటే -1 + 4 ఎంత +3. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 - 0 అంటే 0, డన్. ఇక్కడ R1నే చేంజ్ చేశాను, R2 యాజ్ ఇట్ ఈస్ రాసేయండి, R3 యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. ఇప్పుడు ఇక్కడ థర్డ్ కాలం కూడా పీవోట్ కాలం అయింది, గమనించారా? ఇక్కడ ఫస్ట్ కాలం పీవోట్ కాలం అండ్ థర్డ్ కాలం ఇక్కడ 2 0లు ఉన్నాయి, మిడిల్లో 1 అనే నెంబర్ ఉంది. ఓకే, డన్. ఇప్పుడు 2 కాలమ్స్ వచ్చాయి మనకు, ఫస్ట్ పీవోట్ కాలం అండ్ థర్డ్ కాలం పీవోట్ కాలం. ఫస్ట్ అండ్ థర్డ్ కాలమ్స్ అనేవి పీవోట్ కాలమ్స్ అని అర్థమైనాయి.
ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ ద ఎబో మ్యాట్రిక్స్, ఎబో నుంచి మనం ఈ 2 ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ కాలం నుండి ఫస్ట్ ఈక్వేషన్ రాయండి ఇంకో ఇలా. ఎందుకంటే ఇక్కడ x1, x2, x3, x4, x5, x6. ఓకే, x1 ఇంటూ 1 ఎంత, x1 -2 ఇంటూ x2. ఓకే, -2 ఇంటూ x2, 0 ఉంది కాబట్టి x3 0 అవుతుంది. -1 ఇంటూ x4 అంటే -x4, 3 + 3 ఇంటూ x5 +3 ఇంటూ x5 +3x5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ సెకండ్ రో నుంచి సెకండ్ ఈక్వేషన్ రాయొచ్చు. ఇక్కడ x3 ఇవన్నీ 0 అవుతాయి కదా, x1 ఇంటూ 0 అంటే 0, x2 ఇంటూ 0 అంటే x2 0 అవుతుంది, x3 ఇంటూ 1 అంటే +x3. ఓకే, డన్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ +2 ఇంటూ x4 అంటే +2x4 +2x4, -2 ఇంటూ x5 అంటే -2x5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సెకండ్ ఈక్వేషన్ మనం ఎబో మ్యాట్రిక్స్ని హెల్ప్ తీసుకొని ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ 1 నుంచి మన x1 వాల్యూ రాసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 నుంచి x1 వాల్యూ ఏమవుతుందంటే x1 ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ అన్ని అటు పంపించేస్తే ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ఇక్కడ +3x5 కాస్త -3x5 అవుతుంది. ఇది x1 వాల్యూ కదా, డన్. ఇప్పుడు మనం ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి x3 వాల్యూ రాసుకోవచ్చు కదా. x3 ఇక్కడ నుంచి ఈ +2x4ని -2x5ని అటు పంపించేస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, డన్. ఇక్కడ మనకి x1 వాల్యూ వచ్చింది, x3 వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి, x1లో x2, x4, x5 ఉంది అండ్ x3లో x4, x5 ఉంది. అంటే ఇక్కడ x2, x4, x5 అనేది ఫ్రీ వేరియబుల్స్ అన్నట్టు. ఓకే, హియర్ x2, x4, x5 ఆర్ ఫ్రీ వేరియబుల్స్, అంటే వాటికి వాల్యూస్ ఏమీ ఉండవు, ఫ్రీ వేరియబుల్స్ అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి x బార్ రాస్తాను. ఇక్కడ x1, x2, x3, x4, x5 దాకా వచ్చినాయి కదా మనకు వాల్యూస్, డన్. x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. మనకు x1 వాల్యూ ఎంత వచ్చిందో x1 వాల్యూ అంత రాయండి. ఇక్కడ వచ్చింది x1 వాల్యూ, డన్. x2 అనేది ఫ్రీ వేరియబుల్ కాబట్టి x2 వాల్యూ సేమ్ ఉంటుంది. x2 వాల్యూ వచ్చేసి x2 వాల్యూ. x3 వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇగో ఇది ఇక్కడ రాసేయండి. x4 అనేది ఫ్రీ వేరియబుల్ కాబట్టి x4 వాల్యూ x4 అవుతుంది. x5 వాల్యూ ఫ్రీ వేరియబుల్ కాబట్టి x5 వాల్యూ x5 అవుతుంది, డన్. ఇది రాసిన తర్వాత ఇక్కడ కాలమ్స్లో నుండి x2ని కామన్ తీయండి. ఫస్ట్ x2ని కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ రోలో x2 కామన్ తీస్తే ఇక్కడ 2 మిగులుతుంది, 2. ఇక్కడ x2 ఉంది కదా, 1. ఇప్పుడు ఇక్కడ థర్డ్ ప్లేస్లో థర్డ్ రోలో x2 లేదు, 0. ఫోర్త్ ప్లేస్లో x2 లేదు, 0. ఫిఫ్త్ ప్లేస్లో x2 లేదు, 0, డన్. నెక్స్ట్ x4 కామన్ తీయండి, +x4 కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ రోలో 1, x4 కామన్ వస్తే 1 ఉంటుంది. సెకండ్ రోలో x4 లేదు కాబట్టి 0. థర్డ్ రోలో x4 ఉంది, x4 ముందు ఏముంది, -2 ఉంది కాబట్టి -2. ఇక్కడ ఫోర్త్ రోలో x4 ఉంది కాబట్టి 1. ఫిఫ్త్ రోలో x5 ఉంది కాబట్టి 0, x4 లేదు కదా అందుకని. నెక్స్ట్ x5ని కామన్ తీయండి, +x5ని కామన్ తీస్తే -3. అండ్ సెకండ్ రోలో x5 లేదు, ఓకే, 0. థర్డ్ రోలో x5 ఉంది, x5 ముందు ఏముంది, +2 ఉంది కాబట్టి +2, ఓకే. ఫోర్త్ రోలో x5 లేదు కాబట్టి 0. ఫిఫ్త్ రోలో x5 ఉంది కాబట్టి 1, ఓకే. ఇది అర్థమైందా కామన్ తీసే పద్ధతి, డన్. ఇప్పుడు ఏం చేయాలంటే నల్ దెన్ స్పానింగ్ సెట్ ఫర్ నల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్పానింగ్ సెట్ కనుక్కోమన్నట్టుగా నల్ ఏకి మ్యాట్రిక్స్కి. సో ఏంటంటే ఇగో ఈ ఫస్ట్ కాలం, ఇగో ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఈ 3 అనేవి ఒక సెట్లో రాసుకోండి. అదే స్పానింగ్ సెట్ ఫర్ నల్ ఏ. ఓకే, మనం కనుక్కోవాల్సింది ఇదే. ఓకేనా, అర్థమైతే ఈజీగా చేయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, నేను ఎలా చెప్పానో స్టెప్ బై స్టెప్ అలా ఒకసారి ప్రాక్టీస్ చేయండి వీడియో చూస్తూ. ఓకే, నీట్గా రాయండి నోట్స్. ఓకే, నేను ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాగే రాయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ రోస్ కాలమ్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, రో ఆపరేషన్స్ గురించి, కాలమ్స్ ఆపరేషన్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ కంపల్సరీ ఇస్తాడు ఎగ్జామ్లో. ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో నేను 4th LAQ ఎక్స్ప్లెయిన్ చేసే దానికి వెయిట్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా
మ్యాథ్స్ అంటే కొందరికి అర్థం కాదండి. సో మ్యాథ్స్ అంటే చాలామంది భయపడతారు. సో నా ఛానల్ని సజెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.